నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాక ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం హెచ్ఎంపీవీ వైరస్ అనేది విజృంభిస్తోంది అని ఆల్రెడీ బెంగళూరులో 2 కేసులు ఉన్నాయి అని చెప్పేసి వింటూ ఉన్నాం. ఇది ఇంకా ఇలానే పెరుగుతూ పోతే కరోనా లాగా లాక్డౌన్ తప్పదు అని కూడా అంటున్నారు. అయితే గతంలో కరోనా వచ్చే ముందు ప్రస్తుతం మనం ముందర ఉన్న గెస్ట్ ఆల్రెడీ చెప్పారు కరోనా ఇలా వస్తుంది అని. అయితే మరి ఇప్పుడు ఈ హెచ్ఎంపీవీ వైరస్ కూడా అలానే విజృంభిస్తుందా, మళ్ళీ లాక్డౌన్ తప్పదా, ఎలా ఉండబోతోంది కనుక్కుందాం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రాఘవ సతీష్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం అండి. శుభాశీస్సులమ్మా. ఇంకా నేను అడిగేదే ఉంది. కరోనా అప్పుడు మీరు చెప్పారు దానికి ముందు కరోనా విజృంభించేస్తుంది, లాక్డౌన్ తప్పదు అని. సో ఇప్పుడు ఏమంటారు, అసలు ఎలా ఉండబోతుంది అని అంటారు? ఆ రోగాన్ని లాక్ చేస్తారమ్మా. అంతే అంటారా? ధైర్యాన్ని కల్పిస్తున్నారు మీరు డెఫినెట్ గా. ఉన్న నిజం చెప్తున్నా. ఆ అప్పుడు దేశం లాక్డౌన్ అవుతుందని చెప్పాను, అయింది. ఇప్పుడు ఆ రోగాన్ని లాక్డౌన్ చేసి పారేస్తారు. ఎందుకు అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి వ్యాపారం అయిపోయిందమ్మా. వచ్చేస్తుంది, అది చేస్తుంది, ఇచ్చేస్తుంది. అమ్మ నాన్న చండాలం అంతా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏ రోగం వచ్చినా మన భారతావనిలో, మన భారతదేశంలో ధర్మం 4 పాదాల నడయాడిన ఈ భూమిలో దైవమే వచ్చి ఇక్కడ యుగాంతం వరకు ఉన్న ఈ ధరణిలో, మళ్ళీ ధరణి అంటే పోటలు అనుకునేం కాదు, ఈ భూమిలో ఏదొచ్చినా ఉండదమ్మా, అదే కనుమరుగైపోతుంది. కలరా వచ్చింది, మసూజ్ వచ్చింది, ప్లేగ్ వచ్చింది, చికెన్ గున్యా వచ్చింది, డెంగ్యూ వచ్చింది, ఎయిడ్స్ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, కరోనా వచ్చింది. ఏమన్నా నిలబడ్డాయా? అన్నిటికీ పరిష్కారం వస్తోంది కానీ ఏది నిలబడలా. కానీ కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు ఏమన్నా శాశ్వతంగా చిరంజీవులా? ఇప్పుడు నేనేమన్నా చిరంజీవినా? కాదు కదా. దైనందిన జీవితంలో కర్మానుసారం మానవ జన్మ ముగుస్తూ ఉంటుంది, తిరిగి కాలచక్రంలో వస్తూనే ఉంటుంది. అంతే. నా వాళ్ళు గతిచ్చారు కరోనాలో, ఏం చేయలేం కదా. కాకపోతే అప్పుడు ఏమన్నారంటే అబ్బో 3 కోట్లు, కనీసం 3 కోట్లు 5 కోట్ల పైనే పోతారు భారతదేశంలో అని అన్నారు. నేను అప్పుడు చెప్పా, భారతీయ సంతతిలో మన జనాభాలో 0.001 కూడా చావరు అని అన్నాను. అన్నట్టుగానే ఏవో దేశం మొత్తం కలుపుకొని కొన్ని లక్షల్లో మరణాలు అయినాయి కానీ 1 కోటి కూడా దాటలేదు అని అన్నా. మరి ఏమైంది? ఇవి సహజం. అంటే ఇంకొకటమ్మా, అంటే ఆల్రెడీ డిసీజెస్ వచ్చిన వాళ్ళు, ఎఫెక్ట్ అయిన వాళ్ళు, లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంచెం తొందరగా రియాక్ట్ అయ్యి గతించడం జరిగింది తప్ప ఎక్కువ శాతం వాళ్లే, తక్కువ శాతం కరోనా వల్ల మరణ వార్త విన్నవాళ్ళం మనం. అయితే ఇప్పుడు వచ్చే వైరస్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ అక్కడుంది, ఇక్కడుంది, ఇది ఇంకేముంది, అయిపోయింది. లేదమ్మా, చాలా క్లియర్. భారతదేశం చాలా సంసిద్ధంగా ఉంది. ఎటువంటి వైరస్నైనా తొక్కి పెట్టడానికి ఇదివరకటి విధానంలో వైద్య శాస్త్రంలో భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అన్ని సహాయ సహకారాలు సిద్ధం చేసుకొని ఎటువంటిది వచ్చినా దాన్ని తరిమి కొట్టే ప్రకారంగా చక్కగా ఉన్నారు. భయపడిపోవాల్సిన అవసరం లేదు. చాలా ఆనందంగా ఉండొచ్చు. వచ్చినది వచ్చినట్టే పోతుంది. అయితే ఈ గురు చండాల యోగం వల్లనే ఇలా ఉండబోతుంది అని అనేసి అంటున్నారు. ఎందుకంటే కొన్ని 60 సంవత్సరాల క్రితం ఇదే గ్రహాలు ఇలా ఉండడం వల్లనే ప్లేగు కానీ ఇలాంటివి చూసి ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వస్తుంది అని అనేసి. ముందు ఈ చండాలం పోవాలమ్మా. అమ్మ, గ్రహాలు, రాసులు, నక్షత్రాలు ఇవన్నీ నా నాన్న ఆడుకునే ఆట బొమ్మలు. నా నాన్న సృష్టిస్తే ఉద్భవించాయి తప్ప వీటి నుంచి భగవంతుడు రాలా. తీసుకో, నువ్వు వాటిని అవలోకనం చేసుకో, తీసుకో, తద్వారా మంచి చెడు చూసుకో. నేను దాన్ని విమర్శించను. కానీ దీన్ని ఆసరాగా చేసుకొని వీటన్నిటినీ అడ్డం పెట్టి ఇవి అక్కడున్నాయి, షష్టాగ్రహ కూటమి, నా బొంద కూటమి ప్రభుత్వాలు వస్తాయేమో కానీ ఏ కూటములు ఏమీ చెయ్యలేవమ్మా, ఏమీ చెయ్యలేవు. ఇప్పుడు ప్రకృతి గనక కోపం తెచ్చుకుంటే ఎలా ఉంటుందో మనం చూసాం, అవునా? అప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడలా? ఈ గ్రహ కూటమి వల్లే విజయవాడలో వరదలు వచ్చాయి, ఈ గ్రహాల వల్లే బుడమేరు పొంగింది, నా బొంద పొంగింది. నదుల్లో, కాలవల్లో, చెరువుల్లో పోయి కొంపలు కట్టుకుంటే మునిగి చావవా? మునగవా? ఎవడు కట్టుకోమన్నాడు? కట్టుకున్నావు, దానింటికి అది వచ్చింది, దానింటిని నువ్వు కబ్జా చేసావు, అందుకే అది నిన్ను ముంచిపోయింది. అంతే. వీ హ్యావ్ టు టేక్ ఇట్. అపర కుబేరులు కూడా మున్సిపాలిటీ చెత్తబండిలో బయటకు వచ్చారు కదమ్మా. కర్మ వెంటాడితే అలానే ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా నేను చెప్పేది ఏమిటంటే, నమ్మండి, గ్రహాలని నమ్మండి, రాసులని నమ్మండి, కానీ భయపడకండి, భయపడకండి. 60 ఏళ్ల కింద ఇలా వచ్చిందని చెప్పిన వాడు 60 ఏళ్ల క్రితం పుట్టాడా? చూశాడా? ఏమైనా చేశాడా?
అమ్మా మన భారతావనిలో ఏ వ్యాధులు వచ్చినా ఎటువంటి వచ్చినా అమ్మ ధర్మం నడయాడిన భూమి. ధర్మం అంటే ఏంటో తెలుసా? శ్రీరామచంద్రమూర్తి. హ్మ్. ఆ మహానుభావుడు ఆ యుగంలో మానవ జన్మలో ఈ ఈ భూమి మీద నడయాడాడు. అటువంటి భూమి ఏదొచ్చినా అది పోతుందేమో కానీ భారతావనికి వచ్చే ముప్పు లేదు, రాదు, ఉండదు. అలాగే. కాబట్టి ఇప్పుడు ఈ వైరస్ రాని ఆహ్వానిద్దాం. మనం కూడా కాసేపు చూడాలి కదా దాని యొక్క టేస్ట్ ఏమిటో. రైట్. కరోనా టేస్ట్ ఎంతమంది చూశారమ్మా? ఇదిగో మాకు వచ్చింది కరోనా, మేము చూసాం అన్నారుగా. అవును. అంతేగా. సో వస్తుంది, పోతుంది. అసలు భయపడాల్సిన అవసరమే లేదు అస్సలు అని లేదమ్మా, అస్సలు లేదు. ఎందుకంటే అక్కడ ఆ భయమే సగం. ఢిల్లీలో కూర్చున్నది ఛత్రపతి శివాజీ జిరాక్స్ కాపీ అమ్మ నరేంద్ర మోడీ. ఆయన ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి పావులన్నీ కదిలిచ్చాడు. ఎక్కడ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో నిర్ణయించుకున్నాడు. ఇదివరకు లాక్డౌన్లో జరిగిన అపారమైన నష్టం ఈసారి జరగకూడదని నిర్ణయించుకొని తగిన విధంగా అన్నీ సిద్ధపరుస్తున్నాడు. కేంద్రంలో ఆయనైనా రాష్ట్రాల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రులైనా తగిన జాగ్రత్తలతో ఉన్నారు. కాబట్టి దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను, ఎవ్వరూ కూడా దీని గురించి ఎక్కువగా ఊహించుకొని భయపడిపోయి మీ మనసుల్ని కలవరపెట్టుకోకండి. చక్కటి సినిమాలు ఉన్నాయి, ఓటీటీలో శుభ్రంగా చూసి ఎంజాయ్ చేయండి. మీ మాటలు ఎంతో ధైర్యాన్ని, ఉత్తేజాన్ని కల్పిస్తున్నాయి. సరే, ఏదొచ్చినా చూసుకుందామని ధైర్యంగా ఉన్నాం మేము కూడా. ఇప్పుడు మన దగ్గర ఉందమ్మా వచ్చే వైరస్కి సంబంధించిన నేను అప్పుడు చెప్పాను కరోనా కూడా మన దేశమే ఇస్తుంది మందు అని. హ్మ్. అదే అయింది. అవును. ఇప్పుడు వచ్చే వైరస్కి వైరస్ రాకుండానే మన దగ్గర మెడిసిన్ రెడీగా ఉంటుంది. రైట్. రాకుండానే ఇప్పుడు చెప్పు. ఆ ప్రకారమైన విధానంలో మన దేశంలో ఉన్న వైద్య శాస్త్రం ఉంది, అలాగే మంత్రాంగం ఉంది. మంత్రాంగం అంటే మళ్ళీ ఏదో అనుకున్నావు. మన మంత్రివర్గ సహచరులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రి సహా ఆయన క్యాబినెట్ అందరూ కూడా ఈసారి మాత్రం దేశానికి ఈ గడ్డు కాలం రాకూడదు, పార్టీలకు అతీతంగా హ్మ్. సమర శంఖారావం పూరించి, ఆ శంఖారావం ఏమిచ్చిందో నాకు తెలియదు కానీ ఈ శంఖారావం మాత్రం ఒక ధైర్యాన్ని ఇచ్చింది, ఇస్తుంది కూడా. ధన్యవాదాలు.